ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా సహకార రంగంలో 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగి. ఈ ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు లోక్సత్తా నుంచి ఒక లేఖను రిలీజ్ చేశాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సిఐఏ సదస్సులో అనేక కర్మాగారాలు తీసుకొస్తానని చెప్తున్నారు. దాంతోపాటుగా దాదాపుగా 70,000 రైతు కుటుంబాలు ఉత్తరాంధ్రలో ఈ సహకార చక్కెర ఫ్యాక్టరీల మీద ఆధారపడి ఉన్నాయి. వందలాది కుటుంబాలు, కార్మికులు, ఉద్యోగస్తులు రోడ్డున పడి ఉన్నారు. ఈ కర్మాగారాలు తెరిపించండి. ఒక రైతు బాగుంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో కానీ, వ్యవసాయ వ్యతిరేకంగా కానీ ఇంకా అనేక రకాల పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు వస్తాయి. చాలామందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఈ చక్కని చక్కెర పరిశ్రమలు స్థానంలో మరేమైనా పరిశ్రమలు పెడతారా మీ ఇష్టం. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ఇత్తనాల కర్మాగారాలు పెట్టచ్చు, లేదంటే స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టచ్చు. అది ఇది కాకుండా 2019 నుంచి 24 వరకు షుగర్ ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయాయి. ఈ సంవత్సరం చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసేశారు. ఈ 5 ఫ్యాక్టరీలు కానీ మీరు ఆల్టర్నేటివ్ ఏదో చేయకపోతే ఆ పనిచేసే కర్మాగార యంత్రాలన్నీ కూడా తుప్పుపట్టిపోయి రేపు అమ్మడానికి కూడా పనికిరావు. దాదాపుగా ఒక 40 కోట్ల రూపాయలు కార్మికులు పిఎఫ్ గ్రాడ్యుటీ చెల్లించాలి. రైతులు బకాయిలు ఒక చోడవరం ఫ్యాక్టరీ మాత్రమే 28 కోట్ల రూపాయలు ఉంది. మిగతా 4 ఫ్యాక్టరీల్లో బకాయిలు లేవు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు తగిన నిర్ణయం తీసుకోవాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.